ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకు ఆశలు నెరవేరలేదని బాధపడుతుంటా అదొకటి. అయితే ఆ బాధ వరకే ఉంచుకోకుండా దాన్ని డీప్‌గా ఆలోచించడమే డిప్రెషన్ అంటూ ఉంటారు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మరి అది మార్చుకోకుండా అంటే బాధని డిప్రెషన్‌గా మారకుండా ఏమన్నా చేసుకోవచ్చంటారా? అంటే మన యొక్క వైఫల్యాలను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని, వైఫల్యాలను అధిగమించాలనే పట్టుదల పెంచుకోవాలి గానీ, పదే పదే వైఫల్యాలను గుర్తు చేసుకోకూడదు. నేను జీవితంలో నన్ను ఒక అమ్మాయి ప్రేమించలేదు. ఆ అమ్మాయి కంటే అందమైన అమ్మాయిని నేను భార్యగా తెచ్చుకుంటాననే సంకల్పంతో ఈయన ముందడుగేయాలి గానీ, ఆలోచన ఆ విధానం. అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదంటే దానికంటే రంభ లాంటిదని నేను చేసుకుంటాను అలాగే. అట్లాగే ఒక రాజకీయ పార్టీని నేను ఆదరించలా. ఇంకో రాజకీయ పార్టీలోకెళ్ళి ఇప్పుడు పార్టీలు మారటం అంటే చొక్కాలు మార్చినట్టే కదా! వాళ్ళేం తప్పు కాదు. ఇంకో రాజకీయ పార్టీకెళ్ళు. మరి అక్కడ నీ ప్రయత్నం సాగించు. ఆ విధంగా ఒక వ్యాపారంలో నష్టపోతే ఇంకొక వ్యాపారంలో దిగు. నీకు అనుభవం ఉంది కదా! తర్వాత భార్యాభర్తలను కోల్పోయారు. అట్లాగే చిన్న వయసులో భార్య మరణించినప్పుడు లేకపోతే భర్త మరణించినప్పుడు 25, 30 ఏళ్ళకే మళ్ళీ ఇంకో వివాహం చేసుకుని దాన్ని అధిగమించి డిప్రెషన్ నుంచి బయటికి రావాలి కానీ పిల్లలు ఉన్నా కూడా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఒంటరితనం నిన్ను డిప్రెషన్‌లోకి లాగుతూ ఉంటుంది. ఆ సుడిగుండంలో అలా రౌండ్లు తిరుగుతుంటారు. కనుక మనం వైఫల్యాలను అధిగమించి ఫెయిల్యూర్‌ని ఛాలెంజ్ కింద ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళు ఈ డిప్రెషన్ నుంచి బయటకొస్తారు. ఖచ్చితంగా. తర్వాత యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చాలా ఉపయోగపడతాయి. ఇంకోటి ఈ డిప్రెషన్‌కి కారణం ఒంటరితనం. ఒంటరితనం కాకుండా నీ స్నేహితులు గ్రామాల్లో అయితే రచ్చబండ మీద కూర్చోండి, రోజు పిచ్చాపాటి మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడండి, తోచింది మాట్లాడండి, పేపర్లో టీవీల్లో ఏమైనా యూట్యూబ్ల గురించి చర్చించండి, టైం పాస్ అయిపోతుంది. అట్లాగే టౌన్లో సిటీలో మహిళలు కానీ ఎవరైనా 10 మంది కూర్చుని మాట్లాడుకుంటే టైం పాస్ అయిపోతుంది. ఆనందం అనేది మీరు కొనుక్కోకుండా వచ్చేది. కనుక ఒంటరితనం అనేది ఎందుకు పనికిరాదు. పక్కింటి వాళ్ళతో మాట్లాడరు, కొంతమంది ఎదురింటి వాళ్ళతో మాట్లాడరు. ఆ విధంగా ఇప్పుడు ఈ గ్రామాల్లో ఇంతకుముందు మన ఇంట్లో ఏదైనా చేసుకుంటే పక్కింటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అట్లాగే పచ్చళ్ళు చేసుకుంటే ఊరగాయ పచ్చళ్ళు కొత్తవి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేవారు. అట్లా ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వంటకాలు మార్పిడి చేసుకునేవారు. లేకపోతే అందరూ కలిసి వండుకునేవారు. ఇప్పుడు పండుగలు వస్తే అరిసెలు, బూరెలు అందరు కూర్చొని ఇవన్నీ అందరూ కూర్చుని అమలకలందరూ పక్కన కూర్చుని ఇంతకుముందైతే రోలు రాకులు ఉన్నప్పుడు దంచుకుని చేసుకునేవారు. అది ఎప్పుడైతే ఉందో సమిష్టిగా ఉన్నప్పుడు మనం ఈ డిప్రెషన్ అధిగమిస్తాం. ఎప్పుడైతే ఒంటరితనం, ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, ఈ మద్యము ధూమపానం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. ఎందుకంటే మొగుడు ఎప్పుడు తాగొస్తాడు, రాగానే భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, ఏం మాట్లాడుతాడో తెలవదు. తాగనప్పుడు దేవుడు, తాగినప్పుడు రాక్షసుడు. అలాంటి వ్యవహారం కూడా ఉంది. ఇవాళ ప్రభుత్వాలే మందు అమ్ముకుని చక్కగా డబ్బులు సంపాదించుకుంటూ ఆ డబ్బులతో ప్రభుత్వాలు నడుపుతూ పేద ప్రజల యొక్క ఆరోగ్యాలు గాలిలో కలిసిపోతున్నాయి. కనుక ఆ మద్యము ప్రభావం కూడా పురుషుల మీద ఉంటుంది. ఆ విధంగా స్త్రీలు కూడా బాధపడుతూ ఉంటారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.